భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులలో 99% ఆఫ్ తల్లిదండ్రులు ఒకటే ట్రాక్ మీద నడుస్తూ ఉంటారు. ఆ ట్రాక్ ఏంటో తెలుసా? ఫోర్స్ అంటే బలవంతం అనే ట్రాక్. ఆ ట్రాక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ బ్రో, ఈ వీడియో నీ ఒక్కడి కోసం మాత్రం కాదు, మీ అమ్మా నాన్నల కోసం కూడా. ఈ వీడియో నువ్వు చూస్తూ మీ అమ్మా నాన్నలకు చూపి నీ లైఫ్ మీద వాళ్ళకున్న ఒపీనియన్ మారిపోతుంది. ఫోర్స్ అంటే ఎగ్జాంపుల్ కి స్టడీ అనుకోండి బ్రదర్. చదువుకోవడం అంటే మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ చేయాలనేది మీ డ్రీమ్. కానీ మన అమ్మా నాన్నలు ఎలా ఆలోచిస్తారో తెలుసా? మేము ఎట్లాగైనా కష్టపడి నా కొడుకు కూతుర్లకు ఒక మంచి జాబ్ ఇప్పించాలి, వాళ్ళు వాళ్ళ లైఫ్ లో సంతోషంగా ఉండాలి అనే ఆశతో వాళ్ళు కష్టపడుతూ మనల్ని చదివిపిస్తుంటారు. కానీ మన డ్రీమ్ గురించి మాత్రం అస్సలు పట్టించుకోరు. కానీ ఆ స్టడీస్ లో మనకుండే నాలెడ్జ్ మాత్రం 0%. ఎలాగో ఇష్టం లేని కారణంగా లైఫ్ అయితే గుడిచిపోతుంది. ఒక 50 సంవత్సరాల తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఈ రోజు నా లైఫ్ ఇలా ఉండడానికి కారణం మా అమ్మా నాన్నలే. ఆ రోజు నేను బిజినెస్ చేస్తా అని అన్నప్పుడు మా అమ్మా నాన్నలు ఒప్పుకొని ఉండుంటే ఈ రోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. ఆయన ఎందుకు ఒప్పుకోవాలి బ్రదర్? అయినా నువ్వు బిజినెస్ చేస్తా అని మీ అమ్మా నాన్నలకు ఎన్నిసార్లు చెప్పావు? ఒకసారి, లేదంటే 5 సార్లు, లేదంటే 10 సార్లా? 100 సార్లు చెప్పినా వాళ్ళు అసలు ఒప్పుకోరు బ్రదర్. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ వేరు, వాళ్ళ మైండ్ సెట్ వేరు. నీ జనరేషన్ వేరు, నీ మైండ్ సెట్ వేరు. నువ్వు ఆ బిజినెస్ గురించి యూట్యూబ్ లో చూడడం కానీ బయట వ్యక్తులతో మాట్లాడి తెలుసుకుని ఉండొచ్చు, కానీ వాళ్ళకి అవేం తెలియదు కదా, అందుకే ఒప్పుకోరు. ఫస్ట్ వాళ్ళు ఆ బిజినెస్ చేయడానికి ఒప్పుకోవాలంటే బిజినెస్ చేస్తా అని చెప్పడం కాదు, బిజినెస్ లో ఏముంటుందో చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. ఏముంటది ఏముండదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు. నీకు తెలిసినట్టు వాళ్ళకి తెలియకపోవచ్చు, అందుకే ఒప్పుకోవట్లేదేమో. అంతేగాని ఆ రోజు నేను బిజినెస్ చేస్తా అన్నప్పుడు మా అమ్మ నాన్నలు ఒప్పుకోలేదు, అందుకే నా లైఫ్ ఇలా తగలడింది అంటే అనుకున్నది నువ్వా మీ అమ్మ నాన్నలా? నీ మీద నీకు క్లారిటీ లేదు. ఫస్ట్ భయపడి ఆగింది నువ్వు, అనేది మాత్రం అమ్మా నాన్నల్ని. ఏదైనా చేయాలంటే ఆగిపోవడం కాదు, ఎవ్వరూ వద్దన్నా, అమ్మా నాన్నలు కూడా వద్దన్నా సాధించాలి, కష్టపడి సాధించాలి. ఇప్పటికైనా మారండి, మనకి ఇంకా చాలా టైం ఉంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.